హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పెట్టిన వీడియోలో వచ్చి మొత్తం గడ్డి చూపించాను కదా. ఇప్పుడైతే ఆ గడ్డి మొత్తం పీకుతున్నానండి. నిన్న సాయంత్రం వచ్చి వర్షం పడింది అనమాట. వర్షం పడేసరికి కొంచెం మెత్తగా వస్తుందని గడ్డి పీకుతున్నాం అనమాట. ఒక్కొక్కటి మెత్తగా వస్తున్నాయి కానీ కొన్ని ఏందోనండి మరీ గట్టిగా ఉన్నాయి. బాగానే పడిందండి వర్షం. పడ్డ 2-3 గంటలైనా కూడా ఫుల్గా పడింది అనమాట. పెద్ద వాన పడింది. మీ ఊర్లో కూడా వర్షం పడితే చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో వచ్చేసి. ఇక్కడైతే మొత్తం పీకేస్తున్నాను అన్నమాట నీట్గా. ఏంటంటే అసలు 2-3 రోజులకు ఒకసారి పడుతూనే ఉందండి. ఏదో కూరగాయల మొక్కలు వేయాలి, లేకపోతే ఇంకెలా అయితే పీకలేమన్నమాట. అందుకే నేను ఎక్కువ కూరగాయల మొక్కలు వేస్తాను. ఆ కూరగాయల మొక్కలు వేయడం వల్ల అప్పుడప్పుడు కొంచెం చిన్న మొక్కగా ఉన్నప్పుడే పీకుతుంటాం అనమాట. కొంచెం కూరగాయ మొక్కలు వేస్తే ఏంటంటే అది తొందరగా గడ్డి కూడా పట్టదండి. మీకు కూడా ఎప్పుడన్నా ఖాళీ స్థలం ఉంటే ఇలానే గడ్డి పడుతుంది అనమాట. వాటిలో ఏదో ఒకటి వేసారనుకోండి అంతగా గడ్డి పట్టదనమాట. ఒకవేళ కొంచెం అక్కడక్కడ పట్టినా కూడా మనం అది పీక్కోవచ్చు అనమాట గడ్డి. ఎందుకంటే ఈ బలం అంతా కూడా కూరగాయల మొక్కలు పీల్చుకుంటుంది కాబట్టి గడ్డి మొక్కలు పెరగడానికి కొంచెం ఆస్కారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మొత్తం వచ్చి పీకేస్తున్నానండి. నేను చెప్పాను కదా తెల్లగల్జేరు మొక్కలు, అవి కూడా ఉన్నాయండి. అవి కూడా పీకేసాను. అంతగా ఏమి యూజ్ చేయము అనుకోండి అవి కూరల్లో. నేనైతే అంతగా యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను అనమాట. కానీ అది ఉపయోగించుకుంటేనే మంచిదంటండి. పప్పులో వేసుకొని వండుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవాళ వచ్చి నిన్న ఆరెంజ్ కలర్ పూసింది టేబుల్ రోజు, ఇవాళ వచ్చి ఎల్లో కలర్ పూసింది అనమాట. ఇంకా చూద్దామండి ఏ కలర్స్ బతుకున్నాయో ఏ కలర్స్ చనిపోయాయి. ఎందుకంటే అంతకుముందు నేను కొంచెం టేబుల్ రోజు అని పట్టించుకోలేదండి నీళ్ళు లేనప్పుడు. కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతునేసరికి మళ్ళీ కొంచెం పూలు అనేవి వస్తున్నాయి అనమాట. కట్ చేయాలన్నమాట అండి. అవి ఎక్కువ కట్ చేస్తేనే ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పాను కదా అక్కడక్కడ ఉన్నాయండి మొక్కలు వచ్చేసి ఇవే, అదే జడబంతి మొక్కలు నేను చూపించాను కదా, ఆ జడబంతి మొక్కలు అనమాట. అక్కడక్కడ విత్తనాలు పడి మొలిచాయి. చూద్దామండి. అవి అయితే ఎక్కువ పీకలేదు, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి కదా వాటిలో అవి అయితే పీకాను. కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే వదిలేసాను అనమాట. ఎందుకంటే ఇంకా అవి వేరే చోట నాటుదాం లేకపోతే ఎవరికన్నా ఇద్దాము అన్నట్లు నేను అవి అంతే ఉంచేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం ఉసిక పడిందండి. పైన ఒక మూలకి ఉసిక ఉందన్నమాట మా ఇంట్లో. ఆ ఉసిక అనేది కొంచెం కిందికి జారి వచ్చేసరికి ఇక్కడ ఉసిక పడేసరికి ఆ ఉసికలో గడ్డి మాత్రం కొంచెం ఈజీగా వస్తుందండి. పీకగానే వెంబటే వస్తుంది అనమాట. ఇలా అయితే మొత్తం పీకేసి అదిగోండి ఆ చెత్త చూసారు కదా కుప్పలాగా అయింది. ఇక్కడ వచ్చి 4-5 కనకాంబరాలు ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం ఈ గడ్డి పట్టేసరికి ఇవి బలంగా పెరగట్లేదు అనమాట. పూలు కూడా అంతగా పూయట్లేదు అనమాట. ఇంకా అక్కడక్కడ తోటకూర మొక్కలు మొలిచినాయి. ఇంకా వచ్చి నేను పీకే దాంట్లో చూసుకోకుండా చిన్న కనకాంబరం మొక్క కూడా పీకాను, దాన్ని మళ్ళీ వేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంక అది వచ్చి లేడీ కనకాంబరం అండి. ఇందాక కనిపించింది లేడీ కనకాంబరం, మామూలు కనకాంబరం 2 ఉన్నాయి. అది వరకు ఫస్ట్లో బాగా పూసాయండి కొంచెం. ఇప్పుడైతే అంతగా పూయలేదు కానీ ఫస్ట్లో అయితే బాగా పూసాయి. అదిగోండి కనకాంబరం మొక్క. ఇక్కడ వచ్చి శుభ్రం చేయాలి, ఇంకా శుభ్రం చేయాలని నేను ఇప్పుడు ఇవాళ వచ్చి పైన పీకుతున్నాను అనమాట. నీట్గా అయితే పీకాలి. సో మొత్తం ఒక గడ్డి మొక్క కూడా లేకుండా పీకేసి మొక్కలు అనేవి వేయాలండి, కూరగాయ మొక్కలు. కొంచెం వర్షం కోసమే చూస్తున్నాను అనమాట. ఎండ తీస్తుంది ఇప్పుడైతే. మార్నింగ్ ఇప్పుడు వచ్చి 9-9:30 అయింది, అయినా కూడా ఎండ బాగానే తీస్తుంది అనమాట. ఇంకా తప్పదు, ఎండ అనుకుంటే కుదరదు. మొత్తం పీకేద్దామని. వర్షం పడినప్పుడే కొంచెం బాగా వస్తుందండి గడ్డి, తర్వాత అయితే గట్టిగా అయిపోద్ది, రాదనమాట తొందరగా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మనం కొడవలు తీసుకోకుండా బాగా